వరకు కూడా నేను నా యథార్థతను విడిచిపెట్టను అని యోబు మరి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నా దేవుని ప్రియమైన వారలారా, యథార్థత అనేది దేవుని దృష్టిలో చాలా, చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్య భాగంలో దేవుడు యథార్థవంతుడని అక్కడ మనం చదువుతాం. అంత మాత్రమే కాదు కానీ యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు కూడా ఆయనకు ఎంతో ఇష్టులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యథార్థతను గురించి అనేక విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. కానీ ఒక్క 3 విషయాలను ఆహ్, నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మనం యథార్థత కలిగి ఉంటే భక్తి జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, మనము దేవుని కనుదృష్టి ఎదుట మనం యథార్థత కలిగి ఉంటే, మరి దేవుడు మనకు అనుగ్రహించే ఒక 3 మరి మేలులు లేదా ఆశీర్వాదాలను గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యథార్థముగా మనము నడుచుకుంటూ ఉంటే దేవుడు మనకు మరి కావలసిన స్వస్థతను ఆయన దయచేస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్య భాగము మనందరికీ చాలా చాలా పరిచయమైంది. అక్కడ యూదా రాజైన హిజ్కియా మనకు కనబడతాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందండి. ఆ మరణకరమైన వ్యాధి నుండి విడిపించబడటానికి తాను అనేక రీతిలుగా ప్రయత్నాలు చేశాడు. వైద్యుల దగ్గరికి వెళ్లి ఉండవచ్చు. మరి ఆ కాలంలో తన రాజ్యంలో ఉన్న ప్రముఖ మరి వ్యక్తులను ఆయన సంప్రదించి తనకు కలిగి ఉన్న వ్యాధిని బాగు చేసుకోవడానికి ఎంతగానో తీవ్రంగా ప్రయత్నం చేసి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యాధి అనేది తన జీవితంలో నుండి పోలేదు. నా దేవుని ప్రియమైన వారలారా, మన జీవితాలలో కూడా మనం ఎంత యథార్థంగా భక్తి చేస్తున్నా, మనం దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నా, కొన్నిసార్లు మన జీవితాలలో అనారోగ్యం అనేది ఒక పెద్ద అడ్డుబండగా ఉంటుంది. మరి ఆ యొక్క అనారోగ్యం తొలగిపోతే నేనింకా దేవుడిని చాలా చక్కగా వెంబడించగలుగుతాను. దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేనింకా దేవునికి ఇంకా నమ్మకం కలిగుంటాను. దేవుడు నాకు స్వస్థతనిస్తే ఇంకా అనేకమంది నాకు దేవుడు స్వస్థపరిచిన విధానమును బట్టి అనేకమంది దేవుని దగ్గరకు వస్తారని మనం ఇలా అనేక సార్లు మరి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమాత్రం కూడా తప్పు లేదండి. ఎందుకంటే మరి మనము పరమ వైద్యుడైన దేవుని దగ్గర కాకపోతే ఎక్కడ మనం స్వస్థత పొందుకోనగలం? ఈ లోకంలో వైద్యులు ఉన్నారు. దేవుడు వారికి తగిన జ్ఞానం ఇచ్చి, వైద్యం ద్వారా చక్కని మరి ఆరోగ్య సదుపాయాలు దేవుడు పెట్టి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనము పరమ వైద్యుని మీద ఆధారపడగలగాలి. అనేక విషయాలలో కూడా మనము పరమ వైద్యుడైన యేసయ్య మీద మనము ఆధారపడగలిగినట్లయితే, దేవుడు మొదటిగా మన హృదయంలో భారమును తొలగిస్తాడు. మరి పౌలు భక్తుడు ఆయన ఎంతో దేవుని కొరకు వైరాగ్యం కలిగి, నిష్ట కలిగి ఆయన పరిచర్య చేశాడు. అయితే తన శరీరంలో ఒక భయంకరమైన వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి ఒక ముల్లులాగా దేవుడే పెట్టాడంట. ఆ వ్యాధి తీసివేయబడాలని, స్వస్థత పొందుకోవాలని పౌలు మరి ముమ్మారు ప్రార్థన చేశాడంట. కానీ దేవుడు తనను దర్శించి ఆ వ్యాధిని స్వస్థపరచలేదు కానీ, నా కృప నీకు చాలు అని నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పి ఒక వాగ్దానం చేసి మరి పౌలు భక్తుడిని నడిపించాడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలలో ఆయన నిశ్చయముగా మరి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒకవేళ నేను మరి పౌలులాగే దేవుడు ఇక నాలో ఉన్న వ్యాధిని తొలగించడేమో, మరి ఇంక నేను ఇదే రీతిగా ముందుకే వెళ్ళిపోవాలేమో అని ఒకవేళ నీ హృదయంలో నీవు మరి బాధ కలిగి ఉన్నట్లయితే, యథార్థముగా ఇదిగో హిజ్కియా ప్రార్థన చేసినట్లు నీవు మరొక్కసారి ప్రభు పాదాల దగ్గర చేరి, కన్నీరు కార్చి, నీవు దేవునిని వేడుకొనినట్లయితే, ఇక్కడ మనం చదివినట్లయితే 38వ అధ్యాయంలో 3వ వాక్యంలో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో,
నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అయ్యా! యథార్థ హృదయుడనై, సత్యము కలిగి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో చూసారా? మొదటిగా దేవుని కనుదృష్టి ఎదుట తాను యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు. 97వ కీర్తన 11వ వాక్యంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవంట. నా దేవుని ప్రియమైన వారలారా, యథార్థమైన హృదయము కలిగిన వారి జీవితాలలో కన్నీరు కొంతకాలమే. ఆనందం అనేది శాశ్వతంగా దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా! యథార్థమైన హృదయంతో సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానో, నీ కనుదృష్టి ఎదుట అనుకూలముగా సమస్తమును కొన్ని విషయాలలో దేవునిని సహాయమును కోరుకొని, కొన్ని విషయాలలో దేవుని యొక్క నడిపింపును పొందుకొని, కొన్ని విషయాలలో తన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళలేదండి. ఆయన దృష్టి ఎదుట అన్ని విషయాలలో కూడా యథార్థత కలిగి నడుచుకున్నాడంట. అందుకే ఇక్కడ ధైర్యముగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. నా దేవుని ప్రియమైన వారలారా, మనము దేవుని దగ్గర అడిగే ఏ విషయమైనా సరే, ముందు మనకు దేవునికి ఉన్న సంబంధం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. మరి ఇదిగో నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎవరికైనా నీకు విరోధముగా ఎవరితోనైనా నీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నీవు సమాధానపడు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. నీకు ఎవ్వరితో కూడా విరోధ భావము ఉండకూడదు. నీవు మొదటిగా వెళ్లి ఆ వ్యక్తితో సమాధాన పడు. ఆ వ్యక్తి దగ్గర ఇదిగో తగ్గించుకొని నీవు క్షమాపణ కోరుకో. అలా నీవు చేయకుండా ఉంటే మరి నేను చేస్తే చేతగాని వాడినయిపోతానేమో, చేతగాని దాన్నయిపోతానేమో అని మనం అనుకోకూడదండి. మనము యథార్థంగా మన ప్రార్థనకు నిశ్చయముగా జవాబును మనం చూడాలి అంటే, కొన్నిసార్లు ఇదిగో మనకు ఎవరి మీదైతే విరోధ భావం కలిగి ఉన్నామో, వారితో మనము సమాధాన పడటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరందరితో కూడా సమాధానముగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాబట్టి మనము ప్రయత్నం చేయాలి. వారు సహకరిస్తే ఓకే. వాళ్ళు సహకరించకపోతే మనమేం చేయలేం కదండీ! దేవునికి విడిచిపెడతాం. కాబట్టి ఇక్కడ యథార్థంగా మరి నడుచుకున్నాడు. ఆయన కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. నా దేవుని ప్రియమైన వారలారా, ఇదిగో ఈ సమయంలో నీవు కూడా నీ జీవితంలో ఏ అనారోగ్య పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో నాకైతే తెలియదు గానీ, హృదయ అంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు నిశ్చయముగా ఈ మాటలను వింటున్నప్పుడే దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయన నీకు నిశ్చయముగా స్వస్థతను దయచేయునుగాక. మరి రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళింది. స్వస్థత పొందుకుంది. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని యేసయ్య ఒక మాట పలికాడండి. నా దేవుని ప్రియమైన వారలారా, ఒక సేవకుడిగా ఇదిగో విశ్వాసంతో మాట్లాడుతున్నాను. నీ శరీరంలో ఏ బలహీనత మరి నిన్ను ఇబ్బంది కలిగిస్తుందో, నీవు ఈ మాటలు వింటున్నప్పుడే నీవు ఉన్న స్థలంలోనే నీ గుండెల నిండా మరి, మరి దేవుని యొక్క సన్నిధానములో మరి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే ఆమేన్ నీవు మనసారా నీవు పలకగలిగినట్లయితే స్వస్థపరచు ప్రభావము ఇప్పుడే నీ దేహములో తాకునుగాక. ఆయన ప్రభావము నిన్ను తాకి నీలో ఉన్న ఆ బలహీనత నుంచి ఇప్పుడే ఆయన విడుదల కలుగ చేయునుగాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. యేసు నామములో నీకు సమాధానము కలుగునుగాక. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడే నీకు ఆరోగ్యము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యెహోవా రాఫాను నేనే అని నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యంలో అంటున్నాడు.
అదే రీతిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వాక్యములో గాయపరిచేవాడను నేనే, స్వస్థపరిచేవాడను కూడా నేనే. ఒకవేళ దేవుడు కొన్ని మరి అనుమతించి ఉన్నాడేమో బలహీనతలను. ఆయన నీకు గాయాలు చేసి ఉన్నాడేమో. అందును బట్టి నీవు కృంగిపోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. అందును బట్టి నీవు దిగులు పడుతున్నావేమో! ఒకవేళ దేవుడు గాయాలు చేసి ఉంటే, ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని నీవనుకొనవచ్చు. నాకే నాలో ఏ బలహీనత లేదు. నేను క్షేమం కలిగి ఉన్నానని నువ్వనుకొనవచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బలహీనత కలిగి ఉన్నారేమో! వారిని బట్టి నీవు ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఇదిగో ఈ వాక్యం వింటున్నప్పుడే వారి పేరుని నీ మనసులోకి తెచ్చుకొని, తండ్రి ఈ బిడ్డను స్వస్థపరచని నీవు మనస్ఫూర్తిగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చెయి. ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చెయి. నిశ్చయముగా దేవుడు ఆ బిడ్డలను నీ ప్రార్థన ద్వారా స్వస్థపరచును గాక. నా దేవుని ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మనము చేసే పాపమును బట్టి మనము స్వస్థతను మరి ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. భక్తుడైన దావీదు అంటాడు 38వ కీర్తన 3వ అధ్యాయంలో, నేను చేసిన పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటున్నాడు. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనము అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు కొన్నిసార్లు మనకి తప్పులుగా కనబడకపోవచ్చు. కానీ దేవుని యొక్క కనుదృష్టి మరి ఏ మరి దుష్కార్యము చూడలేనంత నిష్కళంకమైనది. కనుక మనం ఎప్పుడు దేవుని సన్నిధానంకి వెళ్ళినా మొదటిగా మన పాపములను గురించి ముందుగా దేవుని దగ్గర ఒప్పుకొని తీరాలండి. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల మనం ఆరాధించుచున్న మన తండ్రి ఆయన నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి, ప్రతి విధమైన పాపము నుండి ఆయన మనలను కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన మనలను చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి మనము ఏ సమయంలో ప్రార్థన చేయటానికి వెళ్ళినా ముందుగా తండ్రి నేను బలహీనుడను, నేను బలహీనురాలను. ఇదిగో నాలో ఉన్న పాపములను బట్టి నాలో ఏ మరి బలహీనత కూడా నాలో ఉండకూడదని ముందుగా మనం దేవుని సన్నిధిలో పాప క్షమాపణను పొందుకుందాం. మరి దావీదు భక్తుడు తన జీవితంలో చేసిన పాపమును బట్టి స్వస్థతను కోల్పోయాడని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కానీ దేవుని సన్నిధానములో వేడుకొనినప్పుడు దేవుడు తనను స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, యథార్థ హృదయముతో నడుచుకొనిన హిజ్కియా జీవితములో దేవుడు మరి తాను కోరుకొనిన స్వస్థతను దయచేశాడు. ఆ రోగము నుంచి తనకు పరిపూర్ణమైన విడుదలను ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఏ యథార్థమైన హృదయముతో తాను నడుచుకొనగలిగాడు కాబట్టే, ఆ గొప్ప కార్యాన్ని మరి తన జీవితంలో తాను చూడగలిగాడు. ఒక్కసారి హిజ్కియాను బట్టి మరి మనము ఆ ఒక విషయాన్ని ముందుకు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. 5వ వాక్యములో మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు హిజ్కియాను దర్శిస్తున్నాడు. ఇదిగో దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నీవు కూడా నీలో కలిగి ఉన్న బలహీనతను బట్టి కన్నీరు విడుస్తున్నావేమో. నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదే, వ్యర్థమైపోతుందే అని నీవు దిగులు పడుతున్నావేమో. ఆనాడు హిజ్కియాను బలపరిచిన దేవుడు, నేడు ఈ బలహీనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు ఆరోగ్యమును దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా దేవుని ప్రియమైన వారలారా, మనము యథార్థత కలిగి ఉంటే మన జీవితంలో మరి స్వస్థతను, ఆరోగ్యాన్ని మనము నిశ్చయముగా పొందుకొనగలము. రెండవ విషయాన్ని మనం చూద్దాం. మనం యథార్థత కలిగి ఉంటే ఆయన మన జీవితాలలో నిశ్చయముగా మేలు జరిగించే దేవుడయున్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము ఒకసారి గమనించగలిగినట్లయితే, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వాక్య భాగంలో యథార్థముగా ప్రవర్తించు వారికి
ఆయన ఏ మేలు చేయక మానడు అని అక్కడ మనం చదువుతున్నామండి. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మన యేసయ్యకు ఒక మంచి మనస్సున్నది. ఆ మంచి మనస్సు ఆయన అనేక సార్లు మరి ఆయన ఆనాటి ప్రజలతో, జనసమూహంతో ఆయన తన యొక్క స్వభావాన్ని వెల్లడిపరుచుకున్నాడు. అనేక మందికి ఆయన మేలు చేశాడు. యేసు ప్రభు ఏ ఒక్కరికి కూడా కీడు చేయలేదండి. ఆఖరికి తనను తీవ్రంగా హింసించిన వారిని, దూషించిన వారిని, గాయపరిచిన వారిని కూడా ఆయన ఒక్క మాట కూడా అనలేదండి. వారితో మృదువుగానే మాట్లాడాడు. వారి జీవితాలలో మేలు కలగాలని ఆయన కోరుకున్నాడు. నేడు మన జీవితాలలో కూడా ఆయన అదే రీతిగా వ్యవహరిస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో యేసుప్రభు వారి గురించి ఒక చక్కటి మాటను మనం చూడవచ్చు. 38వ వాక్యములో దేవుడాయనకు తోడయుండెను కనుక మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరిని కూడా స్వస్థపరచుచు, సంచరించుచుండెను. ఆయన మేలు చేస్తూ మరి అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరచుచు సంచరించాడంట. అదే రీతిగా 14వ అధ్యాయము 17వ వాక్యములో కూడా ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయాలను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. చూసారా? ఎన్ని చక్కని మరి ప్రత్యేకమైన గుణగణాలు మనం ఆరాధించుచున్న దేవునిలో ఉన్నాయో. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయకుండా మాననే మానడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆయన మన హృదయాలను మేలుతో తృప్తిపరిచే దేవుడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వాక్యములో మనం ఆ యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు కానీ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్య భాగములో, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను చెప్పే ప్రతి వచనం కూడా మరి మీకు వీలైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వచనాలు మీకు మరలా ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకొని ధ్యానించటానికి మీకు చాలా ఉపయోగం కలిగి ఉంటాయి. మరి యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోబు తన జీవితంలో ఎంతో యథార్థత కలిగి ఉన్నాడు. దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. "నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు నా యందు భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించి, యథార్థముగా నడుచుకునే ఒక మంచి వ్యక్తి" అని యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును గురించి సాతాను దగ్గర సవాలు చేస్తున్నాడండి. నా దేవుని ప్రియమైన వాళ్ళారా చూసారా? మరి యోబు జీవితంలో అంత యథార్థత కలిగి ఉంటే, తన జీవితంలో భయంకరమైన మరి దుర్ఘటనలు జరిగాయి. అనారోగ్యం వచ్చింది. తన భార్య ఆ పరిస్థితులన్నిటిని బట్టి నీవు ఇంకా యథార్థతను వదలకుండా ఉన్నావు ఎందుకు అని ప్రశ్నించింది. నా దేవుని ప్రియమైన వాళ్ళారా కొన్నిసార్లు మనము చేసే భక్తి మన కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు. మనం చేసే భక్తి వారి కన్నులకు వెర్రితనంగా కనబడవచ్చు. అయినప్పటికీ కూడా మనము యథార్థతను వదలకుండా మనము ఉండాలి. మనము యథార్థంగా మనము అలాగే ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుడు మన జీవితాలలో రెట్టింపు మేలులను ఆయన తప్పక దయచేస్తాడు. యోబు జీవితంలో ఆ భయంకరమైన పరిస్థితులు ఒకవేళ బహుశా నేననుకుంటాను కొన్ని ఒక సంవత్సరం ఉండుంటాయేమో! లేదంటే కొన్ని నెలలు ఉండుంటాయేమో! దేవుడు మరలా తనను జ్ఞాపకం చేసుకున్నాడు. యథార్థత కలిగి ఉన్న యోబును దేవుడు విడిచిపెట్టలేదండి. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. తన స్నేహితుల క్షేమము నిమిత్తం ప్రార్థన చేశాడు. యథార్థవంతులకు ఉండే ఒక మంచి లక్షణం ఏందంటే, తన వారి కొరకు, తన స్నేహితుల కొరకు, తన శ్రేయోభిలాషుల కొరకు సాధ్యమైతే తన శత్రువుల యొక్క క్షేమము కొరకు కూడా ప్రార్థన చేయగలిగే మంచి గుణము వారిలో ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు అలాంటి హృదయము ఉన్నట్లయితే, నీవు దేవుని దృష్టిలో ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు.
దేవునికి మహిమ కలుగును గాక. తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే యోబు మరి రెట్టింపు క్షేమాన్ని, రెట్టింపు మేలులను యోబు తన జీవితంలో తాను కలిగాడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు ఆ మేలును పొందుకొనగలుగుతాము అంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్య భాగంలో, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును అని అక్కడ మనం చదువుతున్నాం. అంటే దేవుని యొక్క వాక్యానికి మన చెవిని ఇవ్వాలండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ చెవితో ఇని, ఈ చెవితో విడిచిపెట్టే రీతిగా మనం ఉంటే, మనం దేవుని యొద్ద నుండి అన్ని మేలులు పొందుకోలేం. కనుక దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనము అప్పగించుకునే వారముగా మనము ఉండాలి. మనం అలా చేయగలిగినట్లయితే నిశ్చయముగా ఏ మేలు నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో కొదువుగా కనబడుతుందో వాటన్నిటిని కూడా దేవుడు నిశ్చయముగా ఆయన ఈ సంవత్సరములోనే నీకు దయచేయునుగాక. మేలుతో నీ హృదయాన్ని నా తండ్రి నిశ్చయముగా తృప్తిపరచునుగాక. నీ యథార్థమైన ప్రవర్తనకు తగిన రీతిగా ఆయన నీ జీవితములో నిశ్చయముగా మేలులతో ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. అయితే నీవు చేయవలసినది ఏందంటే ఇదిగో ఇతరులకు నీ సామర్థ్యం, నీకు దేవుడిచ్చిన సామర్థ్యములో నీవు ఇతరుల యొక్క మేలును కూడా కోరుకునే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వాక్యములో, మేలు చేయుట నీ చేతనైతే నీకా మరి ఆ యొక్క సామర్థ్యం ఉంటే, ఆ మేలు పొందతగిన వారికి చేయకుండా నీవు వెనుదీయవద్దు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను ఈ మేలు చేయాలని నాకుంది కానీ, మేలు చేస్తే మళ్ళా ఎవరేమైనా నన్ననుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో అని ఒకవేళ నీవు భయపడుతున్నావేమో. లేదు. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు, ఆ మేలు ఎవరైతే పొందుకునే దానికి యోగ్యులుగా ఉన్నారో, అర్హులుగా ఉన్నారో, నిశ్చయముగా నా ప్రభు యొక్క వాక్యానికి చెవియొగ్గి నీవు వారికి మేలు చెయి. దేవుడు నీవు మేలు చేసే దానికి ఒక అడుగు మరి నీవు ముందుకేస్తే, నా తండ్రి నీ కొరకు 100 అడుగులు మేలు చేయటానికి నీ పక్షాన ఆయన నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మన దేవునికి ఒక మంచి మనస్సున్నదండి. ఆయన మేలు చేస్తూ ఆయన మనలను నడిపించేవాడు. కనుక యథార్థముగా మనము ప్రవర్తిస్తే ఆయన మన జీవితాలలో ఏ మేలు చేయక మానడు. ఒకవేళ ఆలస్యంగా ఉండవచ్చేమో కానీ తప్పకుండా నా దేవుని సమయములో నీవు నీ ఆ యొక్క మేలును నీవు పొందుకునే భాగ్యమును దేవుడు నీకు దయచేస్తాడు. మూడవ విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. మనము యథార్థముగా ప్రవర్తిస్తే మన మనలను బట్టి మన వంశము, మన తరాలు ఆశీర్వదించబడతాయి. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 2వ వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని అక్కడ మనం చదువుతున్నాం. నా దేవుని ప్రియమైన వాళ్ళరా, మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దావీదును దేవుడు కోరుకున్నాడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వాక్య భాగంలో మనము ఆ విషయాన్ని చూడవచ్చు. దావీదు తండ్రి అయిన యెషయికి అనేక మంది కుమారులున్నారు. దాదాపు 7 మంది ఉన్నట్టుంది. ప్రవక్త అయిన సమూయేలు ఒక వ్యక్తిని అభిషేకించమని అక్కడికి పంపించినప్పుడు అందరిని చూస్తూ ఉన్నాడు. దేవుడన్నాడు, "నేను ఇతన్ని కోరుకోలేదు. ఈ వ్యక్తిని కోరుకోలేదు" అంటున్నాడు. ఆఖరికి సమూయేలుకి డౌటొచ్చింది. అసలు ఇంక ఎవరున్నారు ఇక్కడ అని. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అరణ్యంలో గొర్రెల మందను మేపుతున్నాడని తండ్రి చెప్పాడు. ఆఖరిలో సమూయేలు అడిగితే చెప్పాడండి. నా దేవుని ప్రియమైన వాళ్ళ లేదంటే చెప్పేవాడు కాదేమో తన తండ్రి. అయినప్పటికీ కూడా మరి ఆ సమయంలో దావీదును పిలవనంపించినప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, "నేను కోరుకొనిన వాడు ఇతడే" అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా మనం చూద్దాం. దావీదు యథార్థముగా ఉన్నారు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే,
తన కుమారుడైన సొలొమోనే సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మరి మీరు తప్పకుండా ఒకసారి బైబిల్ గ్రంథం తీసి చదవాలని ప్రభు నామం పేరట నేను మీకు ఆహ్, తెలియపరుస్తున్నాను. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్య భాగము చదువుదామా? సొలొమోను ఇలాగు మనవి చేసెను. నీ దాసుడును నా తండ్రియును అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును, నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు కలిగిన వాడై ప్రవర్తించెను. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దావీదు యథార్థత కలిగి ఉన్నాడని మొదటిగా దేవుడు చూసాడు. రెండవదిగా తన కుమారుడు కూడా దానిని గుర్తించగలిగాడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, నువ్వు యథార్థత కలిగి ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. ఓకే. నీ బిడ్డలు నీ యథార్థ ప్రవర్తనను బట్టి అలాంటి సాక్ష్యాన్ని నీవు సంపాదించుకొనగలుగుతున్నావా? నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దావీదన్నాడు, "నేను యథార్థవంతుడినిగా నేను ప్రవర్తిస్తున్నాను. నేను యథార్థవంతుడనై నేను ఉన్నాను" అని దేవునితో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము మొదటి వాక్య భాగంలో. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దావీదును దేవుడు ఏ రీతిగా కోరుకున్నాడో, సొలొమోనును కూడా దేవుడు అదే రీతిగా కోరుకున్నాడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని ఒకసారి మనము చదవగలిగినట్లయితే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వాక్య భాగమును ఒకసారి మనము చదువుదాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను. చూసారా? దావీదును దేవుడు కోరుకున్నాడు. సొలొమోనును కూడా దేవుడు కోరుకున్నాడు. దావీదుని దేనికి కోరుకున్నాడంటే 78వ కీర్తన 72వ వాక్య భాగంలో తన కార్యములన్నిటిని కూడా నేర్పరిగల మరి నిర్వర్తించటానికి దావీదుని దేవుడు కోరుకున్నాడు. తన కుమారుడైన సొలొమోను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, తన నామ మహిమ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు కోరుకున్నాడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనలను కూడా దేవుడు అంతే కోరుకుంటున్నాడు. మనతోనే కాదు, మన తరాలు కూడా దేవుని సన్నిధానములో కనబడాలి. మన తర్వాత కూడా మన వంశము మరి దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమయం 6:20 అయింది. మరి ఒక్క 5 నిమిషాలు నేను త్వరగా ముగిస్తాను. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, కానీ సొలొమోను జీవితము ప్రారంభంలో చాలా చక్కగా ఉన్నదండి. దేవుడు కోరుకొనిన సొలొమోను తన వృద్ధాప్యంలోకి వచ్చేసరికి దేవుని దృష్టి ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోయాడు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4-6 వాక్య భాగాలలో మనము ఈ విషయాలను మనము చూడవచ్చు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని ఆహ్, భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతడు యథార్థముగా దేవుని ఎదుట ఉండలేకపోయాడు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనము ప్రస్తుతం యథార్థంగా ఉండవచ్చు. కానీ మన అంతం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాం? యోబు అన్నాడు, "మరణము వరకు కూడా నేను నా యథార్థతను విడిచిపెట్టనన్నాడు." సొలొమోను తన యవ్వన జీవితంలో చాలా చక్కగా యథార్థత కలిగి ఉన్నాడు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి యథార్థతను కోల్పోయాడు. రాజ్యాన్నే పోగొట్టుకున్నాడండి. తనకు విరోధముగా దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. రాజ్యం అనేది విభాగింపబడింది. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనము మన మరణము వరకు కూడా యథార్థత కలిగి ఉండాలి. ఎందుకంటే యథార్థంగా మనము ఉన్నామంటే, మన తదనంతరము కూడా మన పిల్లలు, మన సంతతి దేవుని దృష్టి ఎదుట ధన్యులుగా ఎంచబడతారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యములో యథార్థ వర్తనుల పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఎందుకు ధన్యులగుతారంటే, ఆ యథార్థవంతులుగా ఉన్నవారు దేవుడు కోరుకునిన జనాంగము కాబట్టి, దేవుడు ఎంపిక చేసుకునిన వ్యక్తులు కాబట్టి, దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నారు కాబట్టి,
దేవుడు వారిని ధన్యులుగా చేస్తాడు. రెండవ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, అలాంటి యథార్థవంతులు ఎక్కడైతే ఉంటారో, వారి వలన ఆ గ్రామము, ఆ ప్రాంతము, పట్టణము దీవించబడుతుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. దావీదును మాత్రమే దేవుడు కోరుకోలేదు కానీ, యెరూషలేమును కూడా దేవుడు కోరుకున్నాడంట. అంటే దావీదుకి ఎంతో ఇష్టమైన యెరూషలేము నగరాన్ని, పట్టణాన్ని కూడా దేవుడు కోరుకున్నాడంట. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 36వ వాక్యంలో చూడవచ్చు మనం. మరి నేను కోరుకొనిన యెరూషలేము. నా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను కోరుకున్నాడు. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే, వారందరినీ దేవుని కొరకు సంపాదించటానికి. ఎందుకు దేవుడు మనల్ని కోరుకొని ఉన్నాడో తెలుసా? దేవుడు వాళ్ళందరిని కూడా మరి దేవుని కొరకు సంపాదించటానికి. మనము మాత్రమే కాదు, మన తరాలు కూడా దేవుని కొరకు ప్రయాస పడటానికే దేవుడు మనలను అక్కడ పెట్టాడు. దేవుడు మనలను కోరుకున్నాడు. మనము దావీదు వలె మరణము వరకు కూడా యథార్థముగా మనం నడుచుకొనినట్లయితే దావీదు నాకిష్టానుసారుడు, నా హృదయానుసారుడని దేవుడు మనలను గురించి కూడా సాక్ష్యమిస్తాడు. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోక సంచారము చేయుచున్నదంట. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యములో మనం చూడవచ్చు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. నీ వంశము దీవించబడాలి అంటే, ఇదిగో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు. నీ కుటుంబం ఉన్నది. నీ సంతానం ఉన్నది. ఆ దేవుని యొక్క ఎంపికలో నుండి ఎన్నడూ కూడా నీవు పక్కకు వెళ్ళటానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయవద్దు. సొలొమోను తన జీవితం మట్టుకే మరి దేవుని దృష్టి ఎదుట తన యవ్వనంలో యథార్థంగా ఉండగలిగాడు కానీ, తన అంతములో యథార్థతను వదిలేశాడు. తన హృదయాన్ని త్రిప్పివేశారంట తన భార్యలు. నా దేవుని ప్రియమైన వాళ్ళారా! అలా చేయిస్తే తన జీవితమంతా, తన రాజ్యమంతా కూడా ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయింది. మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, మనము దీవెనకరంగా ఉండాలని, తరతరాలకు మనము బహు సంతోష కారణంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు కానీ, మనము మాత్రమే దీవెన పొందుకొని మన తరాలు శాపగ్రస్తంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు మాత్రమే యథార్థంగా ఉన్నావు, దీవెన పొందుకుంటున్నావు అని అలా అనుకోవద్దు. నీ తరాలు కూడా అదే యథార్థతను కలిగి నడుచుకోవాలని, వారు కూడా తుది వరకు, మరణము వరకు అదే యథార్థతలో కొనసాగాలని, తద్వారా వారి ద్వారా తరతరాలు మరి వృద్ధిలోకి రావాలని, దీవెనకరంగా ఉండాలని, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా దేవుని ప్రియమైన వాళ్ళారా, నేను ముగించి వేస్తున్నాను. దావీదు వలె మనము దేవుని కన్నుదృష్టి ఎదుట మన తుది శ్వాస వరకు కూడా యథార్థత కలిగి ఉందాం. ఎందుకంటే, మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు మనలను బట్టి మన వంశాలు, తరతరాలు దీవించబడతాయండి. దీవించబడతాయి. ఈ దావీదును బట్టి అనేక తరాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయండి. మనం చూడలేకపోవచ్చు కానీ, మన తరాలు మనలను జ్ఞాపకం పెట్టుకునే రీతిగా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయములో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనము మన హృదయములో భద్రపరుచుకొని, యథార్థత కలిగి మనము దేవుని కొరకు ముందుకు కొనసాగుదాం. యథార్థముగా ప్రవర్తిస్తే ఆయన మన జీవితంలో కావలసిన స్వస్థతను దయచేసి ఆరోగ్యంతో నింపుతాడు. మనం యథార్థత కలిగి ఉంటే ఆయన ప్రతి మేలును కూడా ఆయన మన జీవితంలో చేస్తాడు. మనం యథార్థంగా ఉంటే మనలను బట్టి మన వంశాలే దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. నిర్గమకాండము మొదటి అధ్యాయములో మరి మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. అలా భయపడినప్పుడు దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగచేశాడని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 21వ వాక్య భాగంలో. కనుక మనము తరతరాలకు దీవెనకరంగా ఉండాలి. తరతరాలకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి.
అనేక మందికి ఈ అల్పమైన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనము మరణము వరకు కూడా దేవుని కనుదృష్టిలో, దేవుని సన్నిధానంలో నిందారహితముగా, నిర్దోషముగా, యథార్థంగా మనం నడుచుకుందాం. అనేక మందికి మనము ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనము మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటుండగా, దేవుని కొరకు మనము మరి ఇంకను నమ్మకత్వం కలిగి ముందుకి కొనసాగుదాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. మనము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో మరి రమణ బ్రదర్ ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదమును మరి సామ్యుల్ అందిస్తారు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి దేవ. ఇప్పటి వరకు నీ తండ్రి దేవ మాతో చక్కగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా యథార్థవంతులకి ఏ మేలు చేయక వాళ్ళని సెలవిచ్చిన దేవుడు తండ్రి దేవ. అయా తండ్రి, యథార్థవంతులకి తండ్రి దేవ నువ్వే ఏర్పాటు ఆశ్రయదుర్గము ఉన్న దేవుడివి, కృప చూపించే దేవుడివి తండ్రి దేవ. అయా నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి తండ్రి దేవ ఇది కాలంలో పూర్తిగా మాతో మాట్లాడిన బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి దేవ. అయా తండ్రి, నువ్వు యథా నువ్వు తండ్రి దేవ యథార్థపరుడుగా ఉండమని సెలవిస్తున్నావు తండ్రి దేవ. ప్రతి బిడ్డలకు లేకపోతే దయచేయదు తండ్రి. యోగ జీవితంలో చూసినట్లయితే తండ్రి దేవ తన జీవితంలో యథార్థపరుడై ఉన్నాడు తండ్రి దేవ, భక్తిపరుడై ఉన్నాడు తండ్రి, చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు తండ్రి దేవ. అయా తండ్రి, అయా తన అటువంటి వ్యక్తి తండ్రి దేవ, అయా అటువంటి జీవితంలో మాకు నువ్వు దయచేయండి తండ్రి దేవ, కృప చూపించండి తండ్రి. తన కన్ను దృష్టిలో ఒక మందంతటి సంసారము చేయించను తల్లి దేవ. అయా తండ్రి నీకు స్తోత్రములు తల్లి దేవ. అయా సూటిగా మాతో చక్కగా మాట్లాడిన మాటలను బట్టి తల్లి దేవ. అయా మరణము వరకు తండ్రి ఆ యథార్థతను వదలకుండా తల్లి దేవ నమ్మకము కలిగి అయా తండ్రి దేవ తండ్రి ముందుకు సాగిపోతే సహాయము దయచేయండి, కృప చూపించండి తల్లి దేవ. అయా వర్గాల్సిన ద్వారా అయా చక్కగా తండ్రి దేవ ఇది కలశంలో మాట్లాడిన మాటలను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు తల్లి దేవ. అయా తండ్రి, అర్థమవుతుంది ఏహో వాకు నిర్మూలము తండ్రి దేవ, తన సర్లు తెచ్చి వారందరికీ ఆయన కీడమని వాకుని సెలవిస్తుంది తండ్రి దేవ. నువ్వే కీడమయంలో తండ్రి దేవ. అయానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. శుద్ధిగా మాతో మాట్లాడిన మాటలను బట్టి కృపించమని ఏసయాతి పరిశుద్ధ నామముకి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మా పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, కనికరము, సమాధానము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము అయిన సన్నిధి, నిత్య కాపుదల కూడి వచ్చిన మనకును ఈ దినము ఆరాధన చేసినటువంటి బిడ్డలకు, పాటలు పాడి సాక్ష్యంగా చెప్పి ప్రార్థన చేసిన బిడ్డలకు, వాక్య సందేశాన్ని యథార్థం కలిగి యథార్థత గురించి ప్రకటించిన ఆయన దాసులకు, సకల కోటి పరిశుద్ధులకు యేసయ్య రెండవ రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ ఈ గూగుల్ మీట్ లో ఉదయకాల సమయంలో పాల్పంపులు పొందినందుకై మీ అందరికీ ప్రభునామ